గుడ్ ఆఫ్టర్నూన్. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా పరిణమిస్తోంది. అయితే అందరికీ ఒకే కారణం దీనికి ఉండకపోవచ్చు. మగవాళ్ళు సంతానలేమికి కారణం అవుతున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. మగవాళ్ళు సంతానలేమికి అసలు కారణం అవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, అలాగే ఇలాంటి అంశాలపై మీ సందేహాలు ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకు చూసి మీ సందేహం నివృత్తి చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి, మనకి మరింత అదనపు సమాచారం ఇవ్వడానికి ఇదే అంశంపై 39 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శశాంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ముందుగా అసలు సంతానలేమికి మగవారు కారణం అవుతారు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇటీవల కాలంలో ఈ పర్సంటేజెస్, యావరేజ్ పర్సంటేజెస్ అవి మారుతూ వస్తున్నాయి. అంటే ఎంతవరకు కారణం అవుతున్నారు మగవాళ్ళు? సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఇది ఒక ప్రొఫెషనల్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర కన్సల్టేషన్ అండ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్, టోటల్ ఇన్సిడెన్స్ వచ్చేసి జనరల్ పాపులేషన్లో ఒక 20-25% రీచ్ అయింది ఇప్పుడు. అండ్ దాంట్లో మళ్ళీ 50% కారణాలు మగవాళ్ళలో ఉంటుంది, ఇంకా 50% ఇన్ ద ఫీమేల్ పార్ట్నర్, వైఫ్లో కూడా. సో ఇప్పుడు మగవాళ్ళలో కారణాలు ఎలాంటి ఉండొచ్చు అంటే, ఫస్ట్ ఈజ్ ఇన్ఫెక్షియస్ కాజెస్, ఏదైనా చీము వచ్చి ఆర్ అట్ ఎ యంగర్ ఏజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవి అన్నీ కూడా టెస్టిస్కి ఎఫెక్ట్ అవుతాయి డైరెక్ట్గా. మళ్ళీ దాంట్లో ఆర్కైటిస్ అంటారు. సో ఇంకొక వర్బిజాల్ ఇష్యూస్ ముందు ఉంటే అది కరెక్ట్ టైంకి సర్జరీ దానికి ఫిక్స్ చేయలేకపోతే స్క్రోటల్ శాక్లో అది ఒక కాజ్ కావచ్చు. ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్, సో చాలా పర్సన్స్ దే విల్ బీ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్, పెస్టిసైడ్ కెమికల్ హ్యాండిల్ చేస్తారు, ఆర్ సమ్టైమ్స్ కిచెన్లో నియర్ ద గ్యాస్ స్టవ్ ఆర్ హాట్ ఏరియాస్లో దే విల్ బీ వర్కింగ్, కోల్స్ ఆర్ ఏదైనా ప్లాస్టిక్స్ ఇండస్ట్రీలో, పెయింట్ ఇండస్ట్రీలో. సో ఇవన్నీ టాక్సిన్ ఎక్స్పోజర్ అంటారు దీనికి. టాక్సిన్స్కి ఇన్హలేషనల్, కాంటాక్ట్ ఎక్స్పోజర్ ఆర్ జనరలీ పొల్యూషన్ ఇలాంటి ఎక్స్పోజర్స్ అవుతే అది కూడా టెస్టిస్కి ఎఫెక్ట్ కావచ్చు. జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి. జెనెటిక్ అంటే నాట్ నెసెసరీలీ హెరిడిటరీ, అంటే మదర్ ఫాదర్ నుంచి అనుకుంటారు జెనెటిక్ ఇష్యూస్, బట్ అది హెరిడిటరీ, దట్ ఈస్ డిఫరెంట్. జెనెటిక్ ఎర్రర్ అంటే ఏదైనా క్రోమోజోమ్స్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఆర్ క్రోమోజోమ్లో డిఎన్ఏ అనేది జెనెటిక్ డిలీషన్స్ ఉండొచ్చు. సో ఇది కూడా ఒక కారణం అవుతుంది ఫర్టిలిటీ ఇష్యూస్కి. స్పర్మ్ కౌంట్ తక్కువ కూడా ఉండొచ్చు, క్వాలిటీ మోటిలిటీ తక్కువ ఉండొచ్చు, ఆర్ కంప్లీట్లీ కౌంట్ 0 ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అజోస్పర్మియా. బట్ శాంపిల్లో అట్లీస్ట్ ఫ్యూ స్పర్మ్స్ దొరికితే దానికి క్రిప్టోజోస్పర్మియా అంటారు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మేనేజ్మెంట్ మారుస్తుంది. అండ్ దానికి మళ్ళీ కారణాలు ఇన్వెస్టిగేషన్లో మనకు ఒక్కొక్కసారి కామన్ కాజెస్ దొరుకుతాయి, ఒక్కొక్కసారి రేర్ కాజెస్. బ్రెయిన్లో హార్మోన్ సిగ్నల్స్ కూడా కొన్ని పేషెంట్స్లో తక్కువ ఉండొచ్చు. మళ్ళీ దానికి ఒక లిస్ట్ ఆఫ్ 20-25 రీజన్స్ ఉంటాయి. సో అండ్ మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇడియోపతిక్. ఒక 50% ఆఫ్ ద కేసెస్లో ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇన్కన్క్లూజివ్ వస్తాయి. అప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ దానికి ఒక రీజన్ అనేది వీ కెనాట్ అలాట్. సో అది ఇడియోపతిక్ అంటారు. సో చాలా వరకు మెడిసిన్స్ కూడా లిమిటెడ్ యూజ్ ఉంటుంది ఈ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్లో. మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ వేర్ హార్మోన్స్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు. అంటే చాలా కారణాలు ఉండొచ్చు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే. ఓకే, మనకి కాలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. శోభ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. హలో హలో శోభ గారు. హలో శోభ గారు, అడగండి అమ్మా మీ సందేహం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే. మాకు ఒక బాబు వచ్చి ఇచ్చారు సార్, ఒక 2014లో ఒక బాబు పుట్టారు. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, పర్వాలేదు. అయితే మళ్ళీ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇంకా అవ్వలేదు. సెకండ్ బేబీకి ట్రై చేస్తున్నారు కానీ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రెగ్నెన్సీ అవ్వలేదు. సెకండ్ కూడా వెళ్ళినాము కానీ వాళ్ళు ఏఎంఎస్ లెవెల్స్
చాలా తగ్గిపోయింది అని చెప్పారు. ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ వచ్చినాయి. ఓకే. అయితే సొల్యూషన్ ఏంటి అంటే ఆ మేడం చెప్పారు, టెస్ట్ బేబీకి ట్రై చేయండి ఒకసారి అని చెప్పారు. ఓకే ఓకే. అంటే ఒకసారి మాకు నార్మల్ గా అయ్యింది కదా, మరి ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏఎంహెచ్ లెవెల్ కదా సార్. ఇంకా మీ వయసు ఎంత ఉంటుంది ప్రెసెంట్లీ? 33 అట్లా ఉంటుంది. 33. మా హస్బెండ్ 39. రైట్. ఓకే అమ్మా. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఫస్ట్ అయితే ఆల్రెడీ ఒకసారి పిల్లలు పుట్టాక నెక్స్ట్ కూడా సంతానలేమికి దారితీసే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ. సో ఈ ప్రాబ్లమ్కి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని క్లాసిఫై చేసుకుంటాం. ఫస్ట్ టైం ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ డెలివరీ ఆల్సో 9 months. దాని తర్వాత కొంచెం స్పేసింగ్ పెట్టినాక నెక్స్ట్ సెకండ్ బేబీకి ట్రై చేస్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫినెట్లీ ఇది ఒక రీజన్ అవుతుంది. అక్కడ ఏఎంహెచ్ లెవెల్స్ మీరు చెప్పారు, అంటే యాంటీ ముల్లెరిన్ హార్మోన్. ఇది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఏఎంహెచ్ ఈజ్ యాక్చువల్లీ సెక్రెటెడ్ బై ఫాలికల్స్, అంటే అండాశయాల నుంచి అండం అనేది సెక్రెట్ చేస్తుంది అది. సో ఆ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతే, అండాశయాల్లో ఎగ్ తగ్గిపోతే దెన్ దెర్ ఈజ్ నో మెడికల్ ట్రీట్మెంట్. దానికి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ దాని రోల్ పెద్దగా ఉండదు. బట్ ఇప్పుడు ఇది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి బై బర్త్. సో ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది మెల్లమెల్ల తగ్గిపోతుంది. సో ఇప్పుడు 33-34 yearsకి ఏఎంహెచ్ చాలా తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. సో యూజువలీ అది క్రిటికల్ లెవెల్స్కి వస్తే డాక్టర్స్ విల్ ఆల్వేస్ అడ్వైజ్ ఐవీఎఫ్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీది పద్ధతి అడ్వైస్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు. అక్కడ కూడా ఒక్కొక్కసారి డోసేజ్ ఆఫ్ ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఎగ్ అనేది ఇప్పుడు 20 eggs వస్తే మనకు ఒక సైకిల్లో, ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ సైకిల్లో ఒక లైవ్ బర్త్ వచ్చే ఛాన్సెస్ అట్లా. సో ఎగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ బేసిస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో ఈ స్టిమ్యులేషన్కి ఇంజెక్షన్స్ ఇస్తారు డాక్టర్స్. అండ్ మీ రెస్పాన్స్, మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీ ఓవరీస్ ఎలా రెస్పాన్స్ అవుతుంది దానికి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్లీ న్యాచురల్కి మీరు ట్రై చేసుకుంటే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ఇంకా మీకు ఐవీఎఫ్లో కూడా ప్రెగ్నెన్సీ మీ స్వతది ఎగ్స్ తోటి వచ్చే ఛాన్సెస్ తగ్గుతూనే ఉంటాయి. సో కొంచెం అర్జెంట్ సిచ్యువేషన్ లాగా దానికి అనలైజ్ చేసుకోండి. ఓకే డాక్టర్ గారు. అండ్ సార్, వీర్య కణాల పరీక్ష అంటారంటే స్పెర్మ్ టెస్ట్, ఇదేమిటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించి? సో సెమెన్ అనాలిసిస్ అంటారు దీనికి. ఈ టెస్ట్ యాక్చువల్లీ 3 to 7 days ఆఫ్ సెక్షువల్ గ్యాప్ ఉండాలి, అబ్స్టినెన్స్ పీరియడ్, హస్బెండ్ వైఫ్ దూరం ఉండాలి. అండ్ ఇది ఒక అంటే చాలా యాంగ్షియస్ పడతారు కొన్ని పేషెంట్స్ దీనికి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్, పర్టికులర్లీ ఒక హాస్పిటల్ సెటప్లో, బికాజ్ ఇది చాలా సైకలాజికల్ కంఫర్ట్ అండ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ విత్ ద డాక్టర్ కొంచెం ఫ్రెండ్లీగా గైడ్ చేయాలి అక్కడ. దాని తర్వాత ఒక మంచి క్లీన్, హెల్దీ అండ్ గుడ్ అంబియాన్స్, సైలెంట్ అంబియాన్స్ ఉండాలి, వాషింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. అండ్ సమ్ టైమ్స్ పార్ట్నర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఈ సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ అయితే కలెక్షన్ ఇస్ ద ఫస్ట్ ఛాలెంజ్. కలెక్ట్ అయినాక స్పిల్లేజ్ ఏమి కాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత కంటైనర్ అనేది సరిగా లేబులింగ్ అవ్వాలి, సీల్. అండ్ దానికి యాక్చువల్లీ స్పెసిఫిక్ మెథడ్స్ ఉంటాయి దానికి హ్యాండ్లింగ్కి. అది ఇట్ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ అట్లా. సో ఆఫ్టర్ దట్ స్పెసిమెన్ ప్రాసెస్ చేస్తారు స్లైడ్ మీద. ఈ కౌంట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ అ బ్లడ్ టెస్ట్, చాలా ఫ్లక్చుయేట్ అవుతాయి ఉంటాయి. ఇది ప్రతి వారం కొంచెం రిజల్ట్స్ 20% ప్లస్ మైనస్ రావచ్చు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో, ఎందుకంటే అది కౌంట్స్ దే విల్ బీ కౌంటెడ్ ఇన్ 10 boxes అండ్ ఒక ఫార్ములాలో మల్టిప్లై చేస్తారు. అబ్జర్వర్ వేరియంట్ ఇంకా ఇది ఒక స్టాండర్డ్ WHO ప్రోటోకాల్ ఫాలో చేసిన ల్యాబ్లో చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోస్టిక్స్లో చేసుకొని మళ్ళీ సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద క్రైటీరియా అంటే రిపోర్ట్ చాలా వేరియబుల్ అవుతాయి, పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఫర్టిలిటీ ఇష్యూ ఉందా లేదా ఏం అర్థం అవ్వట్లేదా అని చెప్తారు. ఓకే డాక్టర్ గారు, జనరల్గా మగవాళ్ళలో వీర్య కణాల సంఖ్య అనేది ఎంత ఉండాలి, అంటే ఎంత ఉంటే సంతానలేమికి దారి తీయకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారంటారు? సో ఇప్పుడు ఈ స్టడీస్ ఏం చెప్తాయంటే
WHO 2 times ఇప్పుడు మనం 2010 అండ్ 2020లో క్రైటీరియా సెట్ చేశారు. ఈ క్రైటీరియా ఎలా ఉంటాయంటే దీని కింద స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇవన్నీ తక్కువ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, కానీ ఛాన్సెస్ తక్కువ. 5th percentile అంటే లోవర్ లిమిట్ అని సెట్ చేశారు. ఇది 15 million per ml 2010లో చెప్పారు, అండ్ 2020లో దే హ్యావ్ టోల్డ్ 16 million per ml. దీంట్లో జస్ట్ కౌంటే కాదు, మోటిలిటీ కూడా ఇంపార్టెంట్. 40 to 42% ఆఫ్ స్పర్మ్ మొటైల్ ఉండాలి. దాంట్లో 58% 58% లైవ్ స్పర్మ్స్ ఉండాలి. స్పర్మ్ రకం అనేది 4%. సో ఇది ఏదైనా పారామీటర్లో ఫెయిల్ అవుతే టెన్షన్ పడాల్సిందే అవసరం లేదు. డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ అవ్వాలి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అ కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సెమెన్ అనాలిసిస్ నార్మల్ వస్తే కూడా మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, సెమెన్ అనాలిసిస్ అబ్నార్మల్ వస్తే కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో. షూర్ డాక్టర్ గారు, జనరల్గా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటే కనుక వాటిని పెంచుకోవడానికి కానీ, అంటే సక్సెస్ఫుల్గా పిల్లల్ని కనడానికి కానీ మగవాళ్ళ వైపు నుంచి వాళ్ళు సహజ పద్ధతిలో ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అంటే సహజ పద్ధతిలో అంటే వీర్య కణాల సంఖ్య పెరగడానికి ఈ డైలీ మనం చేసేటువంటి లైఫ్లో ఆహార పద్ధతులు కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, ఇవాళ రేపు లైఫ్ స్టైల్ చాలా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మేల్స్కి. సో ఇది సహజ పద్ధతి ఏమైనా ఉందా డాక్టర్ గారు? డెఫినెట్లీ. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఫాలోయింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్, అవాయిడ్ పొల్యూషన్, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్, ఎరాటిక్ డయట్ ఫాలో చేయొద్దు. సో ఒక సిస్టమాటిక్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి డయట్లో, రాదర్ దాన్ స్టార్చీ ఫుడ్స్ అంటే ఇడ్లీ, రైస్ అండ్ పొటాటో ఐటమ్స్. దీంట్లో ఏం న్యూట్రియంట్ క్వాలిటీ ఎక్కువ ఉండదు. సో డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, పర్టికులర్లీ బెర్రీ ఫ్రూట్స్. అండ్ అదర్ దాన్ దాట్ హీట్ ఎక్స్పోజర్ కూడా చాలా అలర్ట్గా వీ హ్యావ్ టు మానిటర్. అంటే మోటార్ సైకిల్ ఇప్పుడు సమ్మర్ క్లైమేట్లో చాలా ఎక్కువ అవర్స్ నడిపిస్తారు. సో దట్ ఈస్ ఆల్ కాజింగ్ టెస్టిస్ బాడీకి కాంటాక్ట్లో ఉంటుంది. దానివల్ల టెస్టిస్ హీట్ అవుతుంది, ఓవర్ హీట్ అయ్యి ద ఆర్గన్ క్యాన్ గెట్ కాంప్రమైజ్. అంటే జర్నీస్ కూడా ఎక్కువగా చేయకూడదు. జర్నీస్ డెఫినెట్లీ సమ్మర్లో. ఎస్ డాక్టర్ గారు, ముఖ్యంగా వరి బీజం అంటూ ఉంటారు, దానికి సంబంధించి చాలా మంది చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే అసలు వరి బీజం అంటే ఏంటి? ఇది సంతానలేమికి ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా? అది ఉంటే డెఫినెట్లీ. వరి బీజం అంటే క్రిప్టార్కిడిజం. యాక్చువల్లీ ఈ టెస్టిస్ అనేది ఇన్గ్వైనల్ కనాల్ అని ఉంటుంది బాడీలో, అక్కడ నుంచి కింద స్క్రోటల్ శాక్లో డిసెండ్ అవుతుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అది కింద సరిగా డిసెండ్ అవ్వలేకపోతే జస్ట్ ఒక 6 months వరకే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఆ బేబీకి. మేల్ బేబీలో 6 months వరకు కూడా డిసెండ్ అవ్వలేకపోతే టెస్టిస్, అప్పుడు ఒక సర్జరీ చేసుకోవాలి. అది సర్జరీ పేరు ఆర్కైడోపెక్సీ. ఎందుకంటే టెస్టిస్ ఈజ్ కూలర్ బై 2 degrees. బాడీ టెంపరేచర్ 37 degrees Celsius ఉంటుంది. సో టెస్టిస్ మెయింటెనెన్స్ ఆఫ్ స్పర్మ్ ప్రొడ్యూస్ సరిగా అవ్వాలి, టెస్టాస్ట్రాన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వాలంటే 35 degreesకి ఉండాలి. సో ఆ బాడీకి ఎంత క్లోజ్ కాంటాక్ట్లో ఉంటే అంత డేంజరస్ సిచ్యువేషన్, నాట్ ఓన్లీ ఫర్ ఫర్టిలిటీ బట్ ఈవెన్ దాంట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఒక 25-30% రిస్క్ పెరిగిపోతుంది అది కరెక్ట్ చేయలేకపోతే. సో క్రిప్టార్కిడిజం తొందరగా డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ చేయాలి. షూర్ సార్. మనకి సంపూర్ణ జనగామ జిల్లా నుంచి లైన్లో ఉన్నారండి. హలో హలో. సంపూర్ణ గారు, అడగండి అమ్మా మీ సందేహం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు ప్రాబ్లమ్స్, నాకు మంత్ అవ్వట్లేదు, నెలసరి సరిగా రావట్లేదు. ఓకే, అంటే 30 years ఉంటాను. 34 ఉంటాను సార్. 34. ఓకే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, చూస్తున్నా సార్. అదే అడగండి అమ్మా, అడగండి, పర్వాలేదు. అదే సార్, నేను ఉండట్లేదు, అసలు ఎట్లా చూసుకోవాలా ఎట్లా? సో ఇప్పుడు నెలసరి రావట్లేదు, మీరు పిల్లల కోసం ప్లానింగా? అంటే ఒక పాప సార్, ఒక పాప తర్వాత నేను మంత్ మొత్తం ఎండిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా మీరు? అంటే గ్రాడ్యువల్ గా మాకు నెలసరి ఎందుకు రావట్లేదు అని నా బాధ, అంతే సార్. రైట్. సో ఇప్పుడు నెలసరి రావట్లేదు అంటే 2 important things ఇక్కడ. అండాశయాల్లో ఎగ్స్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. సో దానికి AMH టెస్ట్ ఒకటి ఉంటుంది. నెలసరి 2వ రోజుకి స్కాన్ చేస్తారు, అక్కడ కూడా చిన్న ఫాలికల్స్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటారు. ఈ అండాశయాల్లో ఎగ్స్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత
కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి FSH LH అని, ఈ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ గర్భసంచి లైనింగ్. సో ఈ గర్భసంచి లైనింగ్కి ఎండోమెట్రియం అని అంటారు. ఈ ఎండోమెట్రియల్ లేయర్ ప్రతి నెల కొత్తగా ఫామ్ అవుతుంది, మళ్ళీ షెడ్ ఆఫ్ అవుతుంది. ఆ షెడ్ ఆఫ్ అవుతేనే పీరియడ్ అంటే నెలసరి బ్లీడింగ్ అంటారు కదా. సో అది అంతా ఎండోమెట్రియల్ లేయర్. ఇదంతా హార్మోనల్ యాక్సిస్ బాడీలో, ఉమెన్ బాడీలో 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి, ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఇదంతా అండాశయాల నుంచి కంట్రోల్ ఉంటుంది. సో హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఎండోమెట్రియల్ లేయర్ ఇది ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొని, ఒక్కొక్కసారి యూట్రస్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎండోమెట్రియల్ లేయర్ ఏమన్నా సన్నగా అయిపోవచ్చు, ఆర్ ఎగ్స్ రిజర్వ్ తక్కువ ఉండొచ్చు. ఇంకా కొన్ని పేషెంట్స్లో ఇప్పుడు చాలా కామన్గా ఏముంటుంది అంటే PCOS, నెలసరి నీటి బుడగల వల్ల దేర్ ఇస్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ దానివల్ల పీరియడ్స్ సరిగా ఉండదు. సో ఇది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, జనరల్గా బయట కూడా చాలా ప్రకటనలు చూస్తూ ఉంటాం, వరి బీజం వచ్చినప్పుడు దానికి సర్జరీ చేయించుకోండి, ఖచ్చితంగా నయమైపోతుంది, ఇవి అవి చెప్తూ ఉంటారు. అంటే వరి బీజం ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలా, లేకపోతే ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, ముఖ్యంగా రిలేటెడ్ టు సంతానలేమి? రైట్. సో క్రిప్టార్కిడిజం అంటే వరబీజాల ప్రాబ్లం 6 months to 12 months ఆఫ్ ఏజ్కే కరెక్ట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, అంటే లీస్ట్ డ్యామేజ్ కావచ్చు. అదే అలానే ఇప్పుడు ఇగ్నోర్ చేసి ఇప్పుడు అడల్ట్హుడ్లో వచ్చేస్తే అప్పటి వరకు యాక్చువల్లీ టెస్టిస్ ఆర్గన్ మొత్తం ష్రింక్ అయిపోవచ్చు, ఎట్రోఫీ అవుతుంది, అండ్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతాయి. సో అందుకే అది తొందరగా దానికి ఆపరేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ అడల్ట్హుడ్లో కూడా ఇప్పుడు టెస్టిస్ వరబీజాల ప్రాబ్లం ఉంటే అస్సలు స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ 0 అని కాదు, దాని తర్వాత కూడా ఆర్కైడోపెక్సీ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంచెం అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ టెస్టిస్ వాల్యూమ్ ఎంత ఉంది, ఏ సైజ్కి ఉంది, దాని లోపల ట్యూబ్యూల్స్ ఎంతవరకు హెల్దీగా ఉన్నాయి. సో ట్యూబులార్ డ్యామేజ్, హైలినైజేషన్ ఇవి అన్ని ఇష్యూస్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే స్పర్మ్ రిట్రీవల్లో కూడా ఆర్ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యం పరీక్షలో కూడా వీర్య కౌంట్స్, స్పర్మ్ కౌంట్స్ కొంచెం చాలా తక్కువ ఉండొచ్చు. షూర్. ప్రకాశం జిల్లా నుంచి విజయ్ లైన్ లో ఉన్నారండి. హలో 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 విజయ్ గారు. హలో 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 వినబడుతుందండి? హలో 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 నమస్కారం. నమస్తే అమ్మా, మీ సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు. హలో హలో ఓకే హలో హలో చెప్పండి. మీ సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. నేను 4 months ప్రెగ్నెన్సీ అండి. నేను 4 months ప్రెగ్నెంట్. ఓకే. అయితే మీరు టీవీ చూడొద్దండి, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి ఫోన్ లో, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఏం రావటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం, నిద్ర రావట్లేదు. 4 months ప్రెగ్నెంట్, నిద్ర రావట్లేదు. ఓకే ఓకే ఓకే. అదే జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. Okay. అంటే జనరల్ గా ఉంటూ ఉంటాయి కదా అవి. సో ఇప్పుడు 4 months ప్రెగ్నెన్సీ ఉంది, గిడినెస్ అట్లా ఏమైనా సెన్సేషన్ ఉంటే అఫ్ కోర్స్ మీ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేసుకున్నారు అది ఒకటి ఇంపార్టెంట్. రక్తం లెవెల్స్ ఎంత ఉంది, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్, దాని తర్వాత బేబీది ఒక స్కాన్ చేస్తారు, ఆబ్స్టెట్రిక్ స్కాన్, ఉమ్మునీరు ఎలా ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇదంతా ఒక సింగిల్ చెకప్ అండ్ ఒక రక్త పరీక్షలు టెస్ట్ చేయించుకుంటే మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మీరు మంచిగా హెల్దీ డయట్ అండ్ వాటర్ కంటెంట్ కూడా సరిగా తీసుకోవాలి సమ్మర్ టైంలో. డాక్టర్ గారు, అంటే మగవారిలో సంతానలేమికి సంబంధించి 39కి వస్తే కనుక ఫస్ట్ అసలు వ్యాధి నిర్ధారణ, అఫ్ కోర్స్ అది వ్యాధి కాకపోవచ్చు కానీ సందేహం కాబట్టి ఆ నిర్ధారణ పరీక్షలు ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ మీరు దేన్ని బేస్ చేసుకుని మీరు ఆ నిర్ధారణ పరీక్షలు చేస్తారు అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా ఎలా ఉంటుందండి 39లో స్పెషల్లీ? సో ఇప్పుడు 49లో మనం మొత్తం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు కారణం ఫస్ట్ వెతకడానికి ఇన్వెస్టిగేషన్స్ జరుపుతాం. ఎస్ డాక్టర్ గారు, ఒక్క సెకండ్, మన కాలర్ లైన్ లో నో ప్రాబ్లం. దుర్గా ప్రకాశం జిల్లా నుంచి. హలో హలో దుర్గా గారు, అడగండి అమ్మా మీ సందేహం ఏంటో. సార్ నా వయసు వచ్చి 38 సంవత్సరాలు సార్. ఓకే. ఏజ్ హలో 38. అడగండి. అయితే నాకు 2 times IVF చేశారు సార్.
IVF టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి 2 సార్లు చేశారు. కానీ 2 months 3 months నిలబడి తినడం ఎరగట్లేదని అబార్షన్ అయిపోతుంది. అబార్షన్ అవుతుంది. ఓకే, 2 సార్లు కూడా అబార్షన్ అయిందా? అవును సార్. మీ ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్ తోటి చేశారా IVF? లేదు సార్, డోనర్ స్పర్మ్ అండ్ డోనర్ ఎగ్ వాడారా? ఎంబ్రియో డోనర్. అవును సార్. రైట్. సో ఇప్పుడు 2 times IVF చేసుకున్నారు, 2 సార్లు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, బట్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది యాజ్ ద డెవలప్మెంట్ వాజ్ ప్రాసెస్డ్. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ప్రెగ్నెన్సీ ఎందుకు లాస్ అవుతుంది అంటే క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్. ఈ ప్రెగ్నెన్సీలో జెనెటిక్ పొటెన్షియల్, దాని కెపాసిటీ ఒక్కొక్కరికి తక్కువ ఉండొచ్చు, సెల్ డివిజన్లో ఇష్యూస్ రావచ్చు. సెకండ్ ఆఫ్ ఆల్ గర్భసంచి చెక్ చేయాలి. సో గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, దాని లోపల ఏమైనా పొర ఉందా, పాలిప్స్ ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇదంతా కొంచెం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మదర్ది హెల్త్ ఎలా ఉంది, రక్తం లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్, ఓవరాల్ ఫిట్నెస్ ఎలా ఉంది ప్రెగ్నెంట్ ఉమెన్ది. అండ్ ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ ఇల్నెసెస్ ఉంటాయి, క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. సో ఇదంతా మెడికలీ రక్త పరీక్షలతోటి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది వర్కప్ చేసుకోవాలి. షూర్ సార్. అదే ప్రొసీజర్స్ చెప్తున్నారు మీరు ఇంతకు ముందు. 39లో ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి అండ్ నిర్ధారణ పరీక్షలు ఏముంటాయి? ఫస్ట్ బేసిక్ టెస్ట్స్. సో బేసికలీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్లో మనకు కారణం వెతకడానికి, బేస్డ్ ఆన్ కాజ్ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, సో దానికి మనం యాంటీబయాటిక్స్ అడ్వైస్ చేస్తాం. సో జనరల్గా లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్పెసిఫిక్లీ మనం టార్గెట్ చేసి రాస్తాం. సో ఇప్పుడు మనకు టెస్టిస్ ఫెయిలియర్, ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిలియర్ అలా ఉన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. బ్లాకేజ్ ఉన్నప్పుడు ఆ జెనెటిక్ టెస్ట్ చేసి లాభం లేదు. సో అలానే ఫోకస్డ్ అండ్ బేసిక్ థెరపీ ఉంటుంది. దాని తర్వాత మనకు స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా పువర్గా వస్తే స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు పువర్ క్వాలిటీ స్పర్మ్కి ఎలా మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో 49లో మైక్రోఫ్లూయిడిక్స్ అనేది స్పెసిఫిక్లీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో కూడా మంచి స్పర్మ్ సెలెక్షన్కి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్, ఇవి అన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్గా వాడినాక మీకు వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియో, ఆ ఆపర్చునిటీ 49లో మీకు ఉంటుంది. షూర్ సార్. రేణు వెస్ట్ గోదావరి నుంచి లైన్లో ఉన్నారండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి. మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. సార్, నా వయసు 30 సంవత్సరాలు సార్. మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. మ్యారేజ్ అయ్యి 6 years. ఓకే. హలో, వినబడుతోంది, మీరు అడగండి. కొంచెం గట్టిగా మాట్లాడండి రేణు. అడగండి. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది సార్. అయితే హాస్పిటల్లో చూపిస్తున్నాం. మా హస్బెండ్ నేను కూడా హాస్పిటల్లో చూపిస్తుంటే నాకు ఒక ట్యూబ్ ఉందని చెప్పారు. ఒక ట్యూబ్? మా హస్బెండ్ అవును సార్, లెఫ్ట్ సైడ్ ఒక ట్యూబ్ ఉందని చెప్పారు. ఓకే. పిల్లలు పెడతారని చెప్పారు. మందులు కూడా వాడాము. మా హస్బెండ్ కి రక్త కణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఆయన కూడా మందులు వాడమని చెప్పారు. వాడారు, 3 నెలలు వాడారు. కానీ రిజల్ట్ అనేది ఏం తెలియలేదు. మీ వయసు ఎంత ఉంది? అంటే ఎవరికి సార్? నాకుంది. మీ ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు సార్. ఎంతమ్మా? 30 years. Okay. 6 years నుంచి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా మీకు? 6 years అయింది మ్యారేజ్ అయ్యి. 1 year దాకా అయింది సార్. ప్రెగ్నెంట్ వచ్చింది. 3 months దాకా అబేషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 1 year గ్యాప్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఏమీ లేదు. అయితే ఇద్దరం కూడా హాస్పిటల్లో చూపిస్తుంటే రక్త కణాలు తక్కువ. సో ఒక ట్యూబ్ ఉంది, 6 సంవత్సరాలు అయినాయి మ్యారేజ్ అయ్యి, అండ్ ఒక మిస్క్యారేజ్ అయింది ఈ టైంలో. సో డెఫినెట్లీ
ఇక్కడ అండాశయాల్ని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎగ్ రిజర్వ్, ఓవరీ సైజ్ ఎంత ఉంది, గర్భసంచి స్కానింగ్ చేసుకోవాలి, సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ రకం, స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ మోటిలిటీ అండ్ కౌంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్యూబ్ ఉంటే కూడా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక ట్యూబ్లో ఏమైనా వాపు ఉందా లేదా, హైడ్రోసాల్పింగ్స్ అని ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్స్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ట్యూబల్ ఫంక్షనాలిటీ దాని వర్కింగ్కి ఎఫెక్ట్ చేస్తాయి. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఏజ్కి బట్టి, ఎగ్ రిజర్వ్కి బట్టి, స్పర్మ్ క్వాలిటీ, గ్యామెట్స్ ఇదంతా మనకు ఒక టైం లైన్ ఎంతవరకు మనం న్యాచురల్ ట్రై చేసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ ఏదైనా పద్ధతి అవసరం పడచ్చా లేదా, ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా మీ డాక్టర్ తోటి మీరు డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోవాలి. షూర్ డాక్టర్ గారు, అంటే చాలా క్లుప్తంగా, సమయం కూడా లేదు, IUI కానీ IVF కానీ F39లో ఎలా ఉంటుంది, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? సో IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఇది స్పర్మ్స్కి వాష్ చేసి జస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద యూటరస్, గర్భసంచిలో పెడతారు. దాని తర్వాత అది ఆల్మోస్ట్ న్యాచురల్ లాగానే ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎవరికి హెల్ప్ ఉంటుంది అంటే సర్విక్స్, గర్భసంచి ద్వారం ఎవరికైనా మూసుకుపోయి ఉంటే, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి. ఇక్కడ సక్సెస్ రేట్స్ IUIలో ఒక 14 to 16% ఉంటుంది, డిపెండింగ్ ఆన్ కౌంట్, మేల్ పార్ట్నర్ది కౌంట్. IVF పద్ధతి కొంచెం సివియర్ ఇష్యూస్కి రిజర్వ్డ్ ఉంటుంది, 2 సైడెడ్ ట్యూబల్ బ్లాక్, ఎండోమెట్రియోసిస్ కేసెస్, ఎగ్స్ తక్కువ ఉన్న పేషెంట్కి, సీరాలజికల్లీ డిస్కార్డెంట్ కపుల్. సో ఈ టోటలీ 2 డిఫరెంట్ ప్రొసీజర్స్ అన్నట్టు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విషయాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలకు కూడా సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.